భోగాపురం మండలం బైరెడ్డిపాలెనికి చెందినటువంటి గ్రామస్తులు భోగాపురం ఎయిర్పోర్ట్కి ఇచ్చినటువంటి అప్రోచ్ రోడ్డు స్థలాలకి సంబంధించి నష్టపరిహారం చెల్లించకుండా ఇళ్లను పొలాలను అన్నింటినీ కూడా ఇళ్లను కూలుస్తున్నారు. పొలాల్లో ఉన్నటువంటి కొబ్బరి చెట్లన్నింటినీ తొలగిస్తున్నారు. వీటన్నిటిని మనం చూస్తూనే ఉన్నాం. కానీ పొలాల్లో ఇళ్ళను తీసేసుకున్న తర్వాత, ఇళ్లను కూల్చేసుకున్న తర్వాత మనం చూస్తున్నాం కదా, ఇది కనిపించినటువంటిది కూల్చేసినటువంటి ఇంటికి సంబంధించినటువంటి ప్లేస్. అధికారులు పక్క నుంచి ఇంజనీర్లు, అదేవిధంగా జిఎంఆర్కి సంబంధించినటువంటి సిబ్బంది కంటిన్యూగా లైనింగ్స్ అన్నీ మొత్తం అన్నీ వేసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి రోడ్డు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందో, అప్రోచ్ రోడ్డు ఎంత వెడల్పు ఉండాలి, దానికి సంబంధించినటువంటి కొలతలన్నీ వాళ్ళు తీస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ అన్నిటికంటే దారుణమైన విషయం కనిపిస్తున్నటువంటి అంటే ఖాళీ స్థలంలో ఉన్నటువంటి ఇల్లును కూల్చేశారు. గత 5 నెలల కాలం నుంచి, అంటే ఇంచుమించుగా జనవరి నుంచి ఈ చిన్న గుడిసె కనపడుతుంది కదా. సహజంగా మన పల్లెల్లో తాటాకులు వేసుకుని చిన్న చిన్న గుడిసెలు వేసుకుంటాం. కనిపిస్తున్నటువంటి 4 కర్రల్ని ఆసరాగా వేసుకుని వీళ్ళు గట్టిగా, అంటే కనీసం దీన్ని నేను కొంచెం ఫోర్స్ యూజ్ చేసి కనుక దీన్ని గట్టిగా ఊపితే పడిపోద్ది, లేదా గట్టి గాలివాన వేసినా కూడా మొత్తం పడిపోద్ది. అయినా ముసలి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి మన ముసలి వాళ్ళని కనుక చూస్తే వీళ్ళే ఇంట్లో ఉండేది. వీళ్ళతో పాటు ఆడపిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళ మనవరాళ్ళు. నిన్న ఈ ప్రొక్లైనర్ బకెట్లో వేసి ముసలాయనతో పాటుగా, వృద్ధుడితో పాటుగా వాళ్ళ మనవరాలను కూడా భయభ్రాంతులకు గురి చేసినటువంటిది. ఇంటి వాతావరణం చూస్తే సహజంగా వీటిని ఇల్లు అనడం కంటే ఒక పశువుల్ని ఉంచడానికో, కోళ్ళను ఉంచడానికో ఏర్పాటు చేసినటువంటి ఒక పాక లాంటిది అనుకోవచ్చు. అట్లాంటి దానిలో వీళ్ళు ప్రస్తుతం అయితే నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు మీకు ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లం ఉంది? అంటే మీ ఫాదర్ ఏం చేస్తారు? మీకు ఏమైనా పొలం ఉందా? ఇక్కడ ఏమైనా పోయిందా? లేదండి, మా నాన్నగారు గత 5 సంవత్సరాల ముందే చనిపోయారు. 2016 నుంచి ఎయిర్పోర్ట్ ల్యాండ్ కోసం మేము చాలా ఇది అవుతున్నాము, కానీ అవ్వలేదు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి ఆగదని అన్నారని మేము కూడా ఇంకా ఎవరికి అన్యాయం చేయకుండా ఉంచుతాము, మీకైతే ఇల్లులు ప్యాకేజీలు ఇల్లులు కట్టి ఇస్తామని అన్నారు సార్. మేము 4 ఆడపిల్లలమే. మా నాన్న చనిపోయాడు, మా అమ్మకి ఎటువంటి ఆధారం తెలియదు సార్. కానీ మా నాయకులు ఎమ్మెల్యే గారు కానీ, నరేంద్ర మోడీ వీళ్ళు ఎవరు ఎటువంటి ఏది న్యాయం చేయలేదు మాకు. అంటే ఇక్కడ మీ తాతగారికి సంబంధించినటువంటి పొలం ఎంత ఉంది? ఎకరం ఉంది సార్, ఎకరం ఉంది. కానీ ఎటువంటి నాయకులు కూడా మాకు న్యాయం చేయట్లేదు. దీనికి సంబంధించినటువంటి మీకు నష్టపరిహారం ఇస్తానని చెప్పారా? మరి ఇప్పటి వరకు అసలు ఏమైనా ఇచ్చారా? ఎటువంటి నష్టపరిహారం లేదు సార్. అదే మా బాధ సార్. ఇల్లు ఉన్నది, ఇల్లు ఇరదీస్తారు. ఇప్పుడు పాక ఉంది, పాక కూడా ఇరదీసేస్తున్నా అన్నారు సార్. మరి మాకు న్యాయం చేయకుండా ఎట్టి సార్ మేము వెళ్ళిపోవాలి? రోడ్డు మీద పడిపోయింది సార్. ఎటువంటి నాయకులు వచ్చి మాకు ఇగో మేము ఉన్నాము, మేము చేస్తామని ఆధారం ఎటువంటి ఇది కూడా చేయట్లేదు సార్ మాకు. అదే కదా సార్, ఆడపిల్లలు సార్. అందుకే కదా మా బాధ. ఆడపిల్లలు మెటు వెళ్ళిపోతాం సార్, ఎవరింటికి వెళ్ళిపోతాం, ఎవరు ఆదరిస్తారు సార్ మమ్మల్ని? అందుకే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా మాకు సాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్. కానీ వచ్చినటువంటి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మనుషులు తిరుగుతూనే ఉన్నారు. అసలు ఏ గోడు లేదు, కనీసం కరెంట్ లేదు, ఏమీ లేదు, దీపం లేదు. మరి ఎట్లా ఉంటున్నారు ఇక్కడ? అంతే సార్, అందులో ఉంటున్నాం సార్ మేము. ఎక్కడికి ఎటువంటి ఎవరు ఏది సాయం చేయలేదు సార్. గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉండమన్నారు సార్, అది కూడా తిరగదీస్తారు. మళ్ళీ ఎక్కడికే వచ్చి ఉన్నాం సార్ మేము, అది కూడా తీస్తారు సార్ అక్కడ కూడా. అంటే ఇప్పుడు ఇది వేసవకాలం కాబట్టి ఎక్కడైనా పడుకోవచ్చు, చిన్న చాప వేసుకునైనా, మంచి వేసుకునైనా. పావులు పుట్టలు చాలా అవుతుంటాయి. అది వర్షాలు వస్తే పరిస్థితి ఏంటి అసలు? అది మేము అడిగాను సార్. అలాగనే ఎమ్మెల్యే మేడం దగ్గరికి వెళ్తే మాకు ఎటువంటి సంబంధం లేదు, మీరే పోరాడండి అనేసారు సార్. అంతే. ఇంకే రామ్మోహన్ నాయుడు గారు కూడా మొన్న ల్యాండ్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వర్క్ చూడడానికి వచ్చినప్పుడు కూడా మేము వెళ్ళి అడిగితే మేము చూస్తామమ్మా, మీకు ఎటువంటి బాధ పడకండి అన్నారు సార్. అంటే మీకు ఉన్నది ఈ కేవలం ఎకరం, మీ తాతగారికి సంబంధించినట్టు ఎకరం పొలమే. మరి మీ తాతగారు, మీరు, మీ అమ్మ, ఈ 4 ఆడపిల్లలు మరి బ్రతుకుదేరు ఎట్లా? అసలు ఎలా ఉంటున్నారు అసలు? ఈ పంట మీద, ఈ భూమి మీద మేము బతికేవారం సార్. ఈ 4 నెలల వరకు మేము ఎటువంటి ఇది బాధపడుతున్నాం సార్. ఈ ఎకరం భూమిలోనే మేము పండించుకొని మా ఆధారం కడుపు నిండిపోయినాం సార్. కానీ ఇప్పుడు మాకు అటు ఎటువంటి ఆధారం లేకుండా ఉన్నాం సార్. మీ చెల్ల? మా చెల్లి సార్. నిన్న నీతో పాటు ఈ తాతగారితో పాటు నిన్ను కూడా దాంట్లో బకెట్లు వేసారు కదా, అసలు ఎందుకు? అంటే మీ తాతగారిని ప్రొటెక్ట్ చేయడానికి వెళ్ళావా నువ్వు, లేకపోతే అడ్డుకోవడానికి వెళ్ళావా? అడ్డుకోవడానికి వెళ్ళాం సార్, కానీ మమ్మల్ని అందరిని తోసి చంపిస్తాం సార్. మరి తోసి అడ్డుకుంటే వదలట్లేదు సార్ వాళ్ళు. దాంట్లో వేసి అంటే ఊపుతున్నాడా? భయపెట్టారా మిమ్మల్ని? చంపేస్తాను అంటున్నారు సార్. అసలు ఊరుకోవట్లేదు. మేము రోడ్డు పాలెం పడిపోయింది సార్. మేము 4 ఆడపిల్లలు. మా నాన్న చనిపోయారు సార్. మా అమ్మ ఒక్కదయ్యి మమ్మల్ని పోషిస్తుంది. మాకు ఆధారం ఏంటి లేదు సార్.
అసలు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా అసలు ఏం సమాధానం చెప్పట్లేదా మీకు అసలు? మీరు చెప్పట్లేదు సార్. అంటే ఏమంటున్నారమ్మా అసలు మీకు సంబంధించి మీరు అడుగుతుంటే? మేము అడుగుతుంటే చెప్పట్లేదు సార్, మాకు కూడా మాకు తెలీదు అనేస్తున్నారు సార్. అసలు ఎవరు పట్టించుకోవట్లేదు మా బాధని. మేము రైతులంగానే ఉన్నాం సార్. అంటే ఇంకా ఆ ముసలైనా మీకు ఇప్పుడు ఆధారం, మీ అమ్మ ఏమైనా సంపాదించి పెడితే తినడం, లేకపోతే లేదు మీ అక్క చెల్లెళ్ళందరూ కూడా? అంతే సార్, మా అమ్మ ఏదైనా తెస్తే తింటాం సార్, లేకపోతే లేదు. మా తాత ఒక్కడే ఆధారం సార్, మా అమ్మ అంతే సార్. చూస్తున్నాం కదా ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్లల్ని, ఆ ముసలాయిన్ని, ఉన్నటువంటి పొలం మొత్తం అంతా కూడా వీళ్ళు అంటే నష్టపరిహారం ఇస్తామని చెప్పారు. ఇప్పుడు నష్టపరిహారం ఎట్లాంటి నష్టపరిహారం లేదు. పక్క నుంచి పనులు జరిగిపోతూనే ఉన్నాయి, అధికారులు లైనింగ్ చేస్తూనే ఉన్నారు. మరో పక్క అంటే ఇక్కడ చూస్తున్నాం కదా ఈ చిన్న గుడిసెను అర్ధరాత్రిలు పడుకున్నటువంటి సమయంలో ఒకవేళ ఈ గుడిసె మీద నుంచి ఏ ప్రొక్లైనర్ కానీ బుల్డోజర్ కానీ తీసుకొచ్చి ఒక్కసారి లేపేసినా క్షణాల్లో, లేదా నలుగురు వ్యక్తులు ఎవరినో వచ్చి నాలుగు వైపుల నుంచి లాగేసినా కూడా ఇది వెళ్ళిపోతుంది. కానీ చూస్తే ఈ చిన్నదాన్ని మాత్రం వదిలేసి అటు రోడ్డుకి ఒకవైపు ప్రొక్లైనర్లు పనిచేస్తున్నాయి, మరొక వైపు చూస్తే ఎక్కడిక పెద్ద పెద్ద డంపర్లతో తీసుకుని వచ్చి ఇక్కడ కంకర్ రోడ్డు, అప్రోచ్ రోడ్డుకి సంబంధించినటువంటి రోడ్డు వేసేస్తున్నటువంటిది అయితే ఉంది. మరో పక్క నుంచి అవి కనిపిస్తున్నాయి కదా ప్రొక్లైనర్లు కూడా యథావిధిగా వాటి పనులు అయితే చేసేస్తున్నటువంటిది అయితే ఉంది. ఎక్కడ ఎవరు వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో పని ఆగే ప్రసక్తి అయితే లేదు. ఖచ్చితంగా పనులు మాత్రం యథావిధిగా జరిగిపోతాయి. మీకు నష్టపరిహారం కోర్టులో ఉందని చెప్తున్నారు, కానీ కోర్టుకు వెళ్తే ఇప్పటివరకు ఏ అధికారి దగ్గర నుంచి సమాధానం రావట్లేదు. దాదాపుగా 26 మంది రైతులు వాళ్ళకి సంబంధించినటువంటి భూములన్నింటినీ కూడా పోగొట్టుకున్నారు, ఇళ్ళు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మన ఆడపిల్లల అరణ్య రోదన విన్నాం. నలుగురు ఆడపిల్లలు ఉన్నటువంటి అమ్మాయికి తండ్రి లేడు, తండ్రి చనిపోయాడు. 2016 నుంచి ఇదే పరిస్థితుల్లో ఉన్నారు. పడుకోవడానికి కూడా సరైనటువంటి ప్లేస్ లేదు. గవర్నమెంట్ బిల్డింగ్లో పడుకోమంటున్నారు, అక్కడ కూడా కూల్చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఎందుకు అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతామని చెప్పి అటు జిఎంఆర్ కంపెనీకి స్థలాలు ఇచ్చారు, పొలాలు ఇచ్చారు, ఆ కోట్ల రూపాయలు కాంట్రాక్ట్లు ఇచ్చారు. కానీ పొలాలు స్థలాలు పోగొట్టుకున్నటువంటి నిరుపేదలను మాత్రం అన్యాయంగా బెదిరింపులకు గురి చేస్తూ అధికార యంత్రాంగం అయితే వాళ్ళకి మేలు చేయాల్సింది పోయి వాళ్ళని తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఇప్పటికైనా సరే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జనసేన ఎమ్మెల్యే మాధవి కానీ, అదేవిధంగా ముఖ్యంగా చూస్తే జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ దీని మీద ఖచ్చితంగా వాళ్ళ దృష్టి సారించాలి. ఇక్కడ ఉన్నటువంటి బాధితులుగా ఉన్నటువంటి రైతులకి, నిర్వాసితులకి, వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటిది అయితే ఎంతైనా కనిపిస్తుంది. లేకపోతే వాళ్ళు రోడ్డు వేసినా కూడా రోడ్ల మీద ఇళ్ళు కట్టుకుని ఇక్కడే ఉంటాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదని వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఏ విధంగా దీని మీద స్పందిస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరామెన్ హరీష్తో రాజు, బిగ్ టీవీ, భోగాపురం, విజయనగరం జిల్లా.